పత్తి సాగు విస్తీర్ణత పెరుగుదల. విస్తీర్ణత పెంచుకొని ఏం లాభం రా నాయన, నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు, మక్కకి రేట్ వస్తలేదు. పశు సంపద మత్స్య రంగాల్లో గణనీయ వృద్ధి. ఏం వృద్ధి చేసిన రిలీజ్ చేయి, డాక్యుమెంట్ రిలీజ్ చేయి. తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఒక్క కొత్త పంట తీసుకొచ్చిండా నేను? ఒక్కటి తెచ్చిందా? సకల పంటలట. ఎవడో రాసిస్తాడు, వచ్చి చదువుతాడు. రైతులు అప్పు భారం తగ్గించేందుకు రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ. సరే ఎందరికో చేసిండు, సరే 20% 25% చేసిండు, పార్ట్లీ చేసిండు. 75% పంగనామాలు పెట్టిండు, అది వేరే విషయం. నువ్వు ఏదైనా మార్కెట్ కనెక్టివిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చినావా? వాల్యూ యాడెడ్ సర్వీస్ తెచ్చినావా? ఈ దేనికైనా రేట్లు పెంచినావా? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నది, దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్వేమైనా చేసినావా? అసలు నీకు ఆలోచన ఉన్నదా? ఫ్యూచర్ సిటీ నీకు అసలు ఆలోచన ఉన్నదా? నేను బల్ల గుద్ది చెప్తా, 5,000 పసుపుది మేము 15,000 యావరేజ్గా అమ్ముతున్నాం ఇవాళ. ఒక ఎంపీగా కొద్ది గొప్ప చేసినానండి, నేనేం పెద్ద దెబ్బ కొట్టుకుంటలేను, కొద్ది గొప్ప చేసినాము. ఇలా 15,000 యావరేజ్గా అమ్ముతున్నారు, 14,000 యావరేజ్గా అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది విత్ ఇన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఉచిత విద్యుత్ కొనసాగింపు. కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు, లొటపీసు. కొనుక రావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి? సౌరశక్తి పంపు సెట్లు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు. ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయాలి. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమని రిలీజ్ చేయమని ఏ ప్లానింగ్ చేసింది ఇప్పటిదాకా? టోటపీస్ ప్లానింగ్ చేసింది. రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము జూన్ 2కు మళ్ళీ ఎండ కొడుతుంది. తక్కువ రాయండి, ఎండ కొడుతుంది సకాలమే. అది తక్కువ రాయండి. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు. ఏ పెండింగ్ ప్రాజెక్టుకి ప్లానింగ్ నడుస్తున్నది? ఏడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ది కథం పట్టించింది. ఒకటి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది, కానీ కఠినే కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా నేను. ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పుండ్రు. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి, బేసిక్ మెయింటెనెన్స్కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వాటిలో తెచ్చి ఆడవోస్తా, ఈడవోస్తా. ఈయనకి అందుకే చెప్తా, రియల్ ఎస్టేట్ తప్ప